ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామం తన అడ్డా అని, ఈ గ్రామం అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలో ఒక కళ్యాణ మండపం నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే నానాజీ స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గత 12 ఏళ్లుగా తోట వేణు నక్కశ్రేణి ముమ్మిడి బుజ్జి ముమ్మిడి రాజా నేతృత్వంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల 12వ వార్షికోత్సవ వేడుకలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా చందన బ్రదర్స్ అధినేత మల్లిబాబు పాల్గొన్నారు. ముందుగా మహిళలు వేసిన అందమైన ముగ్గులను ఎమ్మెల్యే ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ రేపూరు గ్రామం అంటే తనకు సొంత అడ్డాలాంటిదని, ఎన్నికల ప్రచారం తన ఈ గ్రామం నుండి ప్రారంభించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత మెజారిటీతో తనను గెలిపించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు గొడ్డెటిపాలెం సర్పంచ్ అనూష, యువత, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా మెజారిటీ మీరు ఇచ్చారు. చాలా పెద్ద బాధ్యత పెట్టారు. నాకు అడిగిన మెజారిటీ చెప్తుంటారు, భయం వేస్తుంటుంది. సరిపోతానా నేనని నిరంతరం దాని మీద ఆలోచిస్తూ ఉంటాను. నేను వస్తుంటే చూసా దారిలో గ్రూప్ మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఉంది. మనం అందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే. వాటర్ ట్యాంకుల్లో నీళ్ళు చాలా అందంగా ఉంటున్నాయి. వాటర్ ట్యాంకులన్నీ కడిగించి చూసాం ప్రతి ఊర్లోని. కానీ ఆ నీరు మీ ఇంటి దగ్గర వచ్చినాక రంగురంగులుగా వస్తూ ఉంటాం. దాన్ని ఏంటన్నా తెలుసుకుని రేపు మార్చి లోపల, ఎండాకాలం వచ్చే లోపల మీ ఇంటికి మంచి నీరు కొనుక్కోకర్ లేకుండా మంచి నీరే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేయడం. నా అడ్డాకి ఏం చేయాలో నాకు తెలుసు. మీరేమి అడగక్కర్లా. ఖచ్చితంగా మీ కళ్యాణ మండపం మీరు ఊరు దాటకుండా ఎవరో కూడా ట్యాక్సీ ఖర్చు, ఆటో ఖర్చు కూడా లేకుండా పెళ్లి చేసి మీ ఊళ్ళో మీ కళ్యాణ మండపం సర్వస్వం